హాయ్ హలో సౌజన్య సలీన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ఎగ్ రైస్ తయారు చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఇన్స్టెంట్గా ఎగ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలి, నేను ఏ స్టైల్లో చేస్తాను అనేది నా ప్రాసెస్లో చూపిస్తానండి. చూద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నానండి. నూనె వేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకున్నానండి. అందులో లైట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము సరిపడా వేసేసుకోండి. ఎగ్స్కి మాత్రమే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి అలా కలిపేసి దీన్ని మాడిపోకముందే ఎగ్స్ని కొట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇది. సింపుల్గా ఈజీగా పిల్లలకి ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. నేనైతే 3 ఎగ్స్ వేసాను. ఇప్పుడు వీడియోని మనము ఇప్పుడు ఎగ్స్ని వచ్చేసి బాగా కలుపుకోవాలండి. మీకు కొంచెం కారం అవి తక్కువగా అనిపిస్తే వేసుకోండి. నేనైతే లైట్గా వేస్తున్నాను, కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది. మళ్ళీ పైనకించి రైస్లోకి వేసుకుంటాం మనము. సాల్ట్ కూడా అయితే నేను సరిపడా వేసేసాను ఎగ్స్కి. కొంచెము ఎగ్స్ కారకారంగా ఉంటే బాగుంటుంది కదా, కారకారంగా కొంచెం ఉప్పు ఉంటేనే బాగుంటుంది. కాబట్టి వీటిలా పక్కకి కొంచెం మీడియం సైజ్ అనుకొని ఇది పక్కకి ఇట్లా అనుకోవాలండి. ఇది పక్కకి అంతా ఇట్లా అనుకొని ఇదే బౌల్లో చేసే వాళ్ళైతే అట్లా అనుకోండి, లేదంటే సపరేట్గా తీసేసుకోండి. ఇప్పుడైతే మరలా నూనె వేసుకోవాలి రైస్ వేసుకోవడానికి కోసం. ఇప్పుడు ఇందులో కొంచెం అంత అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు 2 పచ్చిమిర్చి అండి. కరివేపాకు వేయడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది. కరివేపాకునైతే తుంచి వేసుకోండి, కొంచెం అంతా తుంచి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము రైస్కి సరిపడా కారము ఉప్పు వేసుకున్నాము. లైట్గా ఇప్పుడు వేస్తున్నాను నేను ఉప్పు. అయితే మళ్ళీ రైస్ పై నుంచి కొంచెం వేస్తాను. కొంచెం అంత కారం వేస్తున్నానండి. ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు మనము కొంచెం అంత సోయా సాస్ వేసుకుందాము. కొంచెం అంత సోయా సాస్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదండి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఎగ్ ఒకవైపు ఉంది. నెక్స్ట్ కారం వేసుకుందాము. కారం అయితే మీకు సరిపడా, మీరు కారం ఎలా తింటారో పిల్లలు చూసి వేసుకోండి. నెక్స్ట్ షెజ్వాన్ ఉంటే వేసుకోండి. షెజ్వాన్ సాస్ ఉంటే, షెజ్వాన్ మసాలా కానీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది షెజ్వాన్ వేయడం వల్ల. నెక్స్ట్ ఇందులో గరం మసాలా కూడా వేసుకుందాము. షెజ్వాన్ కొంచెం వేసాను, ప్లస్ నెక్స్ట్ గరం మసాలా అండి. నెక్స్ట్ కొంచెం అంత గరం మసాలా అండి, ఆప్షనల్. గరం మసాలాను చూసి వేసుకోండి. ఇప్పుడు మనం మెల్లగా టర్న్ చేసుకోవాలి. రైస్ ఇది కాకుండా విరిగిపోకుండా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలండి, ఇలా అనుకుంటూ. ఒకసారి ప్రాపర్గా కలిపేశాక మీకు సాల్ట్ కారాలు ఏమైనా తక్కువ ఉంటే కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సాల్ట్ అవి చెక్ చేస్తానండి. చాలా బాగా పిల్లలైతే ఇష్టంగా తింటారండి. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొకరికి వెళ్తుంది వీడియో, ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఒకసారి నేను సాల్ట్ చెక్ చేస్తాను. సాల్ట్ అయితే కొంచెం పడుతుందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, నిమ్మకాయ కూడా పిండేసుకొని ఒకసారి ప్రాపర్గా కలుపుకుందామండి. ఒక్క అరదబ్బ నిమ్మకాయ పిండుకోండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో రైస్ వండి పెట్టుకుని ఉంటాం కదా, పిల్లలు వాళ్ళు ఏదైనా మన కర్రీ వాళ్ళకి ఇష్టం లేని కర్రీ చేసినప్పుడు తినరు కదండి, అలాంటప్పుడు ఇది చేసి ఇచ్చారనుకోండి చాలా బాగా తినేస్తారు పిల్లలు. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నట్లయితే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది. చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ని. దగ్గర 17% మాత్రమే లైక్ చేసుకుని ఉన్నారు. మిగిలిన 67% పీపుల్స్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.